నిస్సందేహంగా మహాబలశాలివే. నా సోదరుణ్ణి వధించిన ఆ విష్ణువు ఇంకా జీవించి ఉన్నాడు. విష్ణువుతో పోరాడాలంటే నువ్వు బ్రహ్మదేవాయ నమః. హిరణ్యకశిప, కోరుకో. నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీచే గుర్తించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. నా మరణం పగలు కాని రాత్రి కాని, నా మరణం గృహం లోపల కాని గృహం వెలుపల కాని, అస్త్ర శస్త్రాల వల్ల కాని, సజీవించే జీవుల చెంత కాని. సమస్తం అంధకారవంతురమైనప్పుడు అక్కడ మళ్ళీ కాంతి పుంజం జనిస్తుంది. ప్రహ్లాద, అమ్మా, మన నోటి వెంట కేవలం హరినామం మాత్రమే రావాలి. నిండు మనసున ఆయన శరణాగతిని కోరాలి. ఆ నామం మాత్రమే అందరికీ ముక్తినిస్తుంది. ఆ విష్ణుని విడనాడు. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. భగవంతుడిని మరచిపో. నేను ప్రహ్లాదునికి మరణదండన విధిస్తున్నాను. మనమంతా అసురులం. ఇటువంటి పిచ్చి ఆటలు గురుకులంలో ఆడకూడదు. ఆయన ఎలా కోరుకుంటే అలా నాతో వ్యవహరించగలరు. ఎందుకంటే ఆయన ప్రతి పరిస్థితుల్లోనూ నా స్వామియే. విలువత్తది ఈ రోజే తేలిపోవాలి. నక్క ఎవరో, సింహం ఎవరో.